హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దోస్. ఈ రోజు మీ అందరికి చాలా మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చేసింది. బీఓడి క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఫ్రెషర్స్ కి జాబ్స్ అయితే వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇది 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇది చక్కటి అవకాశం. మీరు తెలంగాణ, ఏపీ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అయితే ఫ్రెషర్స్ కి శాలరీ వచ్చేసి మినిమం 25,000 వరకు అయితే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకు ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకైతే ఎలాంటి రాత పరీక్ష లేకుండా అర్హత ఆధారంగా ఎంపికనైతే చేస్తారు. ఈ జాబ్ కి అర్హతలు చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చేసి ఉండాలి. బ్యాంకు విభాగంలో కనీసం 6 నెలల అనుభవం ఉన్న అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ జాబ్స్ కి ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తును పరిశీలించి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ కాల్ అయితే ఇవ్వబడుతుంది. తర్వాత వారి ప్రాంతానికి అనుగుణంగా అయితే పోస్టింగ్ అయితే ఇస్తారు. దరఖాస్తు చేయడానికి కనీసం 21 సంవత్సరాలు అయితే ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ అయితే మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ అయితే చేయాలి. మరిన్ని వివరాలకైతే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లు అయితే ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది ప్రభుత్వ బ్యాంక్ కి చెందిన ప్రైవేట్ విభాగంలో అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైన త్వరగా అప్లై చేసుకోవాలని సూచిద్దాం. ఈ జాబ్ యొక్క మెయిల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి బ్యాంక్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మళ్ళీ కొత్త జాబ్ అప్డేట్ కోసం. జై హింద్.